కేరళ రాష్ట్రానికి ప్రాక్టికల్ వర్క్కి వెళ్ళడం జరిగింది. నా 2వ సంవత్సరంలో మరి 4 సంవత్సరాల్లో కూడా 4 రాష్ట్రాలకి ఇండియాలో నేను ప్రాక్టికల్ వర్క్కి వెళ్ళడం జరిగింది. 2వ సంవత్సరంలో నేను కేరళ రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. మరి 2వ సంవత్సరంలో కేరళ రాష్ట్రానికి ప్రాక్టికల్ వర్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చర్చికి మమ్మల్ని తీసుకువెళ్ళారు. అంటే ఆ చర్చ్ యొక్క స్లోగన్ ఇలా ఉందన్నమాట. ఎలా ఉందంటే మరి లైట్ అండ్ టు ఎన్లైటన్ అనే స్లోగన్ ఆ చర్చికి ఉంది. అంటే అది కూడా ఆ రాష్ట్రంలో సిఎస్ఐ చర్చ్ లాగే ఒక మెయిన్ లైన్ చర్చ్. ఆ చర్చ్ పేరు మార్తోమన్ చర్చ్. మార్తోమన్ చర్చ్ కేరళలో ఉంటుందన్నమాట. సెయింట్ థామస్ గారు AD 52లో ఆయన మరి ఆరంభించిన ఆ యొక్క సేవ అనేటువంటి ఆ సువార్త ద్వారా పడిన బీజం ద్వారా ఆ సంఘం వచ్చినది. ఆ చర్చి యొక్క స్లోగన్ ఇదే, లైట్ అండ్ ఎన్లైటన్. నేను ఆ స్లోగన్ చూసినప్పుడు నాకు అనిపించింది, భలే ఉంది కదా ఈ స్లోగన్. ఫస్ట్ మనము వెలిగించబడితేనే కదా మనం అనేక మందిని వెలిగించగలం. అందుకని ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఫస్ట్ విషయము సాదృశ్యము, ఉప్పుని దేవుడు ఉపయోగించిన తర్వాత వెలుగుని ఆయన ఉపయోగించారు. అప్పుడు నేను అనుకున్నాను, అందుకనేమో సెయింట్ థోమా గారు అప్పుడు ఆ యొక్క వెలుగుని ఈ కేరళ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా ఇక్కడి నుంచి సువార్త అనేకమైన రాష్ట్రాలకి వ్యాప్తి చెందింది కదా అని నాకు అనిపించిందండి. అందుకని ఇండియా క్రిస్టియన్ డే జూలై 3 మనము జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. అది కూడా గాస్పెల్కి వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్ మన యొక్క ఇండియాలో. సో థియాలజికల్ స్టూడెంట్గా ఆ యొక్క 20 రోజులు కాలం పెట్టినప్పుడు కేరళ రాష్ట్రం ఇలాంటి ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను దేవుని మహాకృపను బట్టి. ఆ రీతిగా మరి 2వ విషయానికి వస్తే ఈ వాక్య భాగంలో మరి వెలుగు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణములు మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటరున్న వారిని అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. కాబట్టి వెలుగుతో కూడా మరి యేసుక్రీస్తు వారు 2వదిగా ఆయన యొక్క ఉన్నతమైన సాక్ష్యాన్ని ఈ లోకంలో మనం పంచాలి అని యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తున్నారు. మనము యోహాను సువార్త 8వ అధ్యాయం చూసినట్లయితే యోహాను సువార్త